లాస్ట్ క్లైమాక్స్, సో ఆ సీజన్ క్లైమాక్స్, సో ఇద్దరు విన్నర్స్ని నిల్చోబెట్టి, సో నువ్వు ఇంకో పక్క జానులిరి, సో ఇద్దరిని నిల్చోబెట్టి ఆ టైంలో సో గెలుస్తానా గెలవనా అని చెప్పేసి అప్పుడు నువ్వు గెలవలేకపోయావు. సో అప్పుడు దాన్ని ఎలా యాక్సెప్ట్ చేసుకుని మనం ముందుకెళ్ళావు చెప్పు. నేను లైక్ నాది గ్రాండ్ ఫినాలే 11-1లోనే నేను ఎలిమినేట్ అయ్యా. వీళ్ళు లెవెల్ 2 ఎవరెవరంటే పండు మాస్టర్ వాళ్ళ టీము, ప్రేమ్ రంజిత్, జానులిరి. సో వీళ్ళిద్దరూ లాస్ట్, మనోడు రన్నర్ అప్, మన జానులిరి విన్నర్. సో నేను థర్డ్ వన్ అనమాట. సో లెవెల్ 1లోనే నేను ఎలిమినేట్ అయ్యా. సో అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసుకొని మరి ముందుకు వెళ్ళడానికి ఎలా అనిపించింది? సో అంటే గెలుపు ఓటమిలు అనేది నాకు, నేను ఆల్రెడీ లైక్ చాలామందికి నేనే మోటివేట్ చేస్తుంటా. అదేదో నాకే జరిగినప్పుడు నేను ఎందుకు స్పాంటేనియస్గా తీసుకోవద్దు అంటే చెప్పడం అది వేరుంటుంది. కానీ మనకు అంటే మన వరకు వచ్చేటప్పటికి మనం కూడా అలాగే రియాక్ట్ అవుతాం కదా. సో దాన్ని రియాక్షన్ అనేది కూడా వేరుంటుంది. గణేష్ మాస్టర్ ఒక మాట చెప్పారు, రాము ఇక్కడ నీకు లేకపోవచ్చు, ఇది నీది కాకపోవచ్చు, ఫ్యూచర్లో నీకు ఎక్కడో ఉంది, చాలా పెద్దదే ఉంది అన్నాడు. సో ఆ మాట నేను మైండ్లో పెట్టుకున్నా. మరి జడ్జెస్ వాళ్ళందరూ సపోర్ట్ ఎలా ఉంది? చాలా బాగుండే అసలు. పర్సనల్గా ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా పక్కకి తీసుకొచ్చి రాము అద్దర కొట్టేస్తున్నావు. ఎవరన్నారు? శేఖర్ మాస్టర్ అన్నాడా? ఓకే. అద్దర కొట్టేస్తున్నావు, ఒక్కొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తున్నావు, ఇలాగే కష్టపడు, విన్ అయ్యే చాయిసెస్ ఉన్నాయి అన్నాడు. అంటే అట్లా చాలామంది అసలు జడ్జెస్ ఎవరు సజెస్ట్ చేయరు, ఎందుకంటే ఒక జడ్జిగా తన పని చేస్తుంటాడు. బట్ ఆయన పర్సనల్గా నాతో మాట్లాడాడు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేనైతే 100% అయితే అంటే ఇదే మ్యాటర్, నాకైతే 100% నేను విన్నర్. యా ఓకే. సో నీ వరకు నువ్వు విన్నర్గానే అనుకున్నావు కాబట్టి సో ఇప్పుడైతే మంచిగా మరి ముందుకనేది కూడా వెళ్తూ ఉన్నావు. మళ్ళీ ఇంకా వేరే అంటే ఇప్పుడు సెలబ్రిటీ సీజన్ 2 తర్వాత మరి వేరే ప్రోగ్రామ్స్ కానీ వేరే ఛానల్స్ నుంచి కానీ ఆఫర్స్ కానీ ఏం రాలేదా? వచ్చాయి. అంటే లైక్ ఒకరు మన ఈ టీవీ నుంచి ఒకటి షో పెడతా ఉన్నారు, కానీ ఇక నాకు డీ చేసిన తర్వాత అక్కడ దానిపైన డీ చేయడం నా డ్రీమ్. సో అది ఫుల్ఫిల్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఇంకా మంచి పేరు తీసుకురావాలి, ఫోక్ ఇండస్ట్రీలో ఇంకా మంచిగా చేయాలనుకున్న రాను బొంబాయికి రాను సాంగ్ హిట్ పడ్డది, అది నెక్స్ట్ లెవెల్. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే బిగ్ స్క్రీన్. ఎస్.